స్పందనకైతే 6 నెలల నుంచి తిరుగుతున్నాం. ఆ సార్ ఏమంటాడు, పోండి మీకు ఇప్పిస్తాడు అని అంటాడు. సార్ ఇంకా కోట్లేంచి ఇంకా రాలేదు సార్, ఆడ నుంచి ఏడకి రాలేదు సార్ అని చెప్పి మమ్మల్ని తిప్పి తిప్పి అల్లాడిస్తున్నారు మున్సిపాలిటీ ఆఫీస్ వాళ్ళు. అది మా ప్రాబ్లం. మాకేందంటే మా అత్త పేరు మీద రావాలి ఇంటి పన్ను, అవన్నీ రావాలి. వీళ్ళకి ఏం అవసరం ఉంది? కోర్టులో కేసు జరుగుతుందో కదా, వీళ్ళకందరికీ ఏం పని? ఎందుకు మార్చాలి? కోర్టులోకి వచ్చిన తర్వాత మార్చుకొని ఏమైనా చేసుకోండి. వీళ్ళకి ఏమి ఇంత ఆశ్చర్యంగా కట్టలు ఎత్తుకొని అది పనిగా వాళ్ళు కట్టలు ఎత్తుకొని వీళ్ళు తిరగాల్సిన అవసరం ఏముంది చెప్పు? మేము తిరిగి తిరిగి మాకు కాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయి. మేమేందంటే ఉప్పులు పప్పులు అమ్ముకునే వాళ్ళమే. మేమేమన్నా కోటీశ్వరులం కాదు, ఈదుల మీద ఉప్పులు అమ్ముకుంటాం. అది 30 సంవత్సరాల నుంచి ఆ ఇంట్లోనే ఉన్నాము మేము. వచ్చి కూడా విచారించండి. అంతగా ఏం చెప్తుందంట ఆ మనిషి, మమ్మల్ని కొట్టి తర్వాత ఉంటే పక్కన వాళ్ళైనా చూస్తారు కదా. ఇప్పుడు ఒక మనిషిని కొట్టాలంటే నువ్వు అవతలోడైనా వచ్చి అడ్డం తీస్తాడు కదా. వాళ్ళు చెప్పిన మాటలు వినేసి మమ్మల్ని మా ఇంటి పొన్ను అసలు ఇంతవారికి ఇప్పటికి 6 నెలల నుంచి తిరుగుతున్నాం. 3 ఏళ్ళు మార్చి 3 ఏళ్ళ నుంచి అమ్మ రేపిస్తాం, వెల్లుండి ఇస్తాం, మీకు మార్చుతాం అని అంటున్నారే కానీ మార్చిందిలే చేసిందిలే. ఎంత దూరం అని తిరుగుతానన్నా మేము కూలీ నాలి చేసుకునే వాళ్ళం అయిపోయా. మేమేమన్నా వచ్చేదే మాకు 300 ఆదాయం. ఇట్లా తిరిగితే మా బిడ్డలను ఏం చదివించుకోవాలి మేము? అందరూ గవర్నమెంట్ స్కూళ్ళలోనే చదువుతున్నది. మాది పొదలకూరు రోడ్డు, ప్రగతి నగర్ 9వ వీధి. పాత కౌన్సిలరు ఆయన చేశారు. 1,00,000 రూపాయలు లంచం తీసుకొని మా ఇంటి పన్ను కరెంటు బిల్లు కూడా మార్చేశారు మున్సిపాలిటీ ద్వారా. మేమేంటంటే తిరిగి 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 ఆఫీస్ చుట్టూ స్పందనలోకి వచ్చింది 4 వారాల నుంచి వస్తున్నాం. ఫస్ట్ నుంచి 3 సంవత్సరాల నుంచి ఆఫీస్ చుట్టూ తిరిగాము. అక్కడ మాస్టానికి మాకు పని కుదరలేదు. మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేదు అసలు. రేపు రాపమ్మా, ఎల్లుండి రాపమ్మా, అదే మాటే, ఇంక రెండో మాట లేదు. ఈ పేరు మీద కేసు జరుగుతూనే ఉంది కోర్టులో. కేసు జరిగేటప్పుడు అలా మార్చకూడదు కదా. అదేమనంటే మాకు కాని వాళ్ళు ఏమంటారంటే మా ముందుకు వచ్చి మేము 1,00,000 రూపాయలు ఇచ్చాము వాళ్ళకి, మీ పేరు మీద నుంచి మా పేరు మీద మార్చుకున్నాము, మిమ్మల్ని కూడా ఇంట్లో నుంచి వాళ్ళ చేత బయటకు గట్టేపిస్తాము అని ఆ మాట అని మా ఇంటికాడికి వచ్చి మమ్మల్ని కూడా బెదిరించి కూడా కొలతలు కూడా వేస్తున్నారు. ఇంటికి ప్లాట్కి కొలతలు వేపించి అలా చేస్తున్నారు అనమాట. ఈ ఆఫీసు వాళ్ళు అలా చేయకపోతే మాకు ఇంకా మేము ఇక్కడ ఉండే వాళ్ళు మాకు న్యాయం జరగకపోతే ఎక్కడో విజయవాడ నుంచి వస్తున్నామా, ఆమెకి న్యాయం జరుగుతుంది కానీ మన ఏరియాలో మాకు న్యాయం జరగలేదే. మాకు అన్యాయమే కదా. అప్పటికి మా ఇంటి పన్ను మార్చి 91 నుంచి మేము కడుతున్నాం. ఆమె ఎన్ని సంవత్సరాల నుంచి కట్టింది, ఆమె ఎక్కడ ఉండేది, ఆమె ఆధార్ కార్డు ఏంది? ఆధార్ కార్డు అంటే మామూలు డూప్లికేట్ అయినా వస్తుంది, ఒరిజినల్ ఆధార్ కార్డు కావాలి కదా. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం కదా ఏరియాలో, తెలీదా? ఎమ్మెల్యేలు ఎంపీలకు ఎవరికైనా కూడా తెలుసు కదా. ఇలా జరగకూడదు కదా. మాకు చాలా నష్టం చేశారు. ఎందుకంటే మేము 91 నుంచి ఇంటి పన్ను కట్టుకొని 3 సంవత్సరాల నుంచి మమ్మల్ని కట్టనీయకుండా ఆఫ్ చేసి ఇలా చేసేసారు. అందుకని మా ఇంటి పన్ను మా అత్త పేరు మీద వచ్చేటట్టుగా చూడండి కొంచెం. మళ్ళీ వచ్చి కేసు మార్చడానికి కోర్టులో జరుగుతుంది.